ఈరోజు 2.5 కోట్ల విత్తనాల బంతులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్క నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందని సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటినీ తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతుంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి, మా ఎమ్మెల్యేల, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, ప్రభుత్వ కూటమి మన ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిక చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈరోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి, ఈ లెగసీ, వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నతాధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన సాంస్కృతిక
వారసత్వానికి ప్రాణం పోసే కార్యక్రమాన్ని కూడా చాలా బాధ్యతగా స్వీకరించాం. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్ల పొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వేళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి చిన్న నాందే మనం ఈ రోజున మొన్న ఈ రిపబ్లిక్ డే రోజున ఏటికొప్పాక బొమ్మలకి మనకి ప్రైజ్ లభించడం. ఆన్ దిస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, లెట్ us move beyond awareness to action. Let every seed ball becomes a tree. Let every tree become a shield against climate change. Let every citizen become a partner in environmental conservation. Together, let's build a greener, healthier and climate resilient Andhra Pradesh and Bharat. ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి చెట్లు నాటినంత ఉత్సాహం చెట్లను సంరక్షించడం మటుకు మనకి ఆ లోపం ఉంది. అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నా విన్నపం, మనం చెట్లను నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాన్ని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఆ చెట్టు దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్.